ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, అవును. సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తే బాగుంటుంది. ఎందుకనండి? ఎందుకు అంటే ఆల్రెడీ విజన్ తెలంగాణలో ఆల్రెడీ చేశాడు కాబట్టి సో అక్కడ కూడా వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా? అంటే పరిపాలన బాగలేదు అంటే అలానేం లేదు, డెవలప్మెంట్ లేదు. సో జాబ్స్ పరంగా కావచ్చు, జాబ్ క్యాలెండర్స్ కావచ్చు, ఇంకా అమరావతి అంటే మీన్స్ రాజధాని లేదు. సో వాటితో పోలిస్తే కొంచెం 5 yearsలో అయితే, అండ్ రీసెంట్లీ కూడా వాళ్ళ చెల్లి కూడా నిన్న కూడా అన్నారు శర్మిల గారు, సో డెవలప్మెంట్ ఏముందో చూపించండి ఒకసారి, మొత్తం నిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా అవే జరుగుతున్నాయి కానీ డెవలప్మెంట్ ఏముందని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవడం అనేది మంచిదంటారు ప్రజలకి? మంచిదే అవుద్ది. ఒకవేళ వాళ్ళిద్దరూ కలవకుండా మళ్ళీ సపరేట్గా చేశారనుకోండి, మళ్ళీ జగనే వస్తాడు. సో వాళ్ళిద్దరూ కంబైనింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. అది ప్రజలు. షర్మిల ఇక్కడ కూడా చాలా మాటలు అన్నది ఏం లేకుండా పోయింది. అక్కడికి పోయి అంటే మాత్రం వాల్యూ ఇస్తారా, పట్టించుకుంటారా జనాలు ఆమెని? అది ఏం లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఏదో కాకుండా అటు ఇటు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు, పార్టీ అది ఇది అన్నారు, వాళ్ళు కాంగ్రెస్లో కలిసిపోయారు. సో పాలిటిక్స్ అనేది ఏంటంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి. సో జనాలు కూడా మారుతూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి జనాలు వేసే ఓట్లను బట్టి ఒపీనియన్ ఉంటుంది. సో నా ఒపీనియన్ నేను చెప్పాను. సో జనాల ఒపీనియన్ ఏంటంటే ఆ రోడ్కి డబ్బులు పంచడం అనేది ప్రతి ఒక్క చోట జరుగుద్ది, తెలంగాణలో జరుగుద్ది. ఆడ పంచినా సరే కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే టీడీపీ వచ్చిందని నా ఒపీనియన్. టీడీపీ జనసేన పొత్తు అన్నారు కానీ ఇప్పటి వరకు ఏమి లేదు, అంటే సీట్లు కానీ ఏది కానీ అనౌన్స్ చేయలేదు బేసిక్లీ. బయట పెట్టుకున్నారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది అనే ఇది ఉంది. సో 175 స్థానాలకి జనసేనకి 25 ఇస్తా అని అన్నారు, కానీ క్లారిటీ లేదు. సో అలా అని చెప్పి ఏంటంటే క్లారిటీగా ఇచ్చి మేము ఇన్ని స్థానాల్లో టీడీపీ చేస్తుంది, మీరు ఇన్ని స్థానాల్లో జనసేన చేస్తుందని ఇద్దరు కంబైనింగ్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అంటే ముందుకెళ్ళే అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి. అంటే 25 ఇస్తే పవన్ కళ్యాణ్ రేంజ్కి చాలా తక్కువ అంటున్నారు ఫ్యాన్స్, మీరేమంటారు? సో బేసిక్లీ నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. సో ఏంటంటే పాలిటిక్స్ అనేది డిఫరెంట్, మూవీస్ అనేది డిఫరెంట్. సో జనాలు ఫ్యాన్స్ పరంగా తనని అభిమానిస్తున్నారు, కానీ ఫ్యాన్స్ వేరే, ఓట్లు వేసేవాళ్ళు వేరే అనమాట. సో అందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు, తన వెనక వచ్చేవాళ్ళు అయితే డబ్బుల కోసము ఏదో సారా ప్యాకెట్కు బిర్యానీ ప్యాకెట్లు ఎవరు రాలేదు. సో ఫ్యాన్స్కు అభిమానంతో వచ్చినారు, సభలకు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఓటు శాతం, ఓటు బ్యాంక్ అనేది చాలా తక్కువ పడింది. ఈసారి యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కొంచెం ఆలోచించి ఓట్లు వేస్తే కొంచెం మంచి సపోర్టింగ్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు రాజకీయాల పవన్ కళ్యాణ్ రేంజ్ చిన్నదే, తక్కువ ఇచ్చినా పర్లేదని మీరు ఒప్పుకుంటారా? చిన్నదని లేదండి, ఏదైనా అభివృద్ధి అనేది పాలిటిక్స్ అనేది కూడా నిదానంగానే వేయట్లేదు కదా ఆ పరంగా. అదే లాస్ట్ టైము తెలుసుకోలేకపోయారు, ఈసారి తెలుసుకొని ఓట్లు వేస్తే బెటర్ థింగ్. అలా